మరి అసంటప్పుడు నన్ను పెళ్లి ఎందుకు వేసుకున్నావు? నాకు ఇవన్నీ ముందు చెప్పాలి కదా. నాకు ఈ కథలు ఉన్నాయి, ఈ లెక్కలు ఉన్నాయి, నాకు ఇవన్నీ ముందు చెప్పాలి. ఎవరు అంటే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మాట్లాడుతున్నావు ఇంతసేపు 2 సార్లు అయితే 2 సార్లు కట్ చేసినావు. ఆల్రెడీ వీళ్ళు కొన్ని వీడియోస్ చేసిరు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఎట్లా చేస్తుండో చూడు రీ. ఇప్పుడు నేను మా ఇంట్లో ఫోన్ చేస్తాను. ఫోన్లు మాట్లాడుతూ ఫోన్ ఇస్తలేడు, ఒట్టేస్తలేడు అని వీడియో తీసిన. అది అబద్ధం కాదు. అబద్ధం అయితే నేను ఎందుకు పెడతా వీడియోస్. అబ్బాయి అమ్మాయితోని ఎంత బాగా మాట్లాడుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టున్నారు. ఇది ఉంది కాబట్టి ప్రేమించాలి. నిన్న మనం వైష్ణవి వాళ్ళ బ్రదర్తో మాట్లాడిన తర్వాత చాలా మందికి దీని విషయంలో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఆల్రెడీ వీళ్ళు కొన్ని వీడియోస్ చేసిరు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అందులో ఆల్రెడీ ఇతనికి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి ఊరికే కాల్స్ మాట్లాడుతున్నాడు. నేను కాల్ చేస్తే కట్ చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నాడు చూడు, ఫోన్ మాట్లాడుతుండే ఎవరితోనో, వేరే కాల్ అని వస్తుంది, కట్ చేస్తుండు ఫోను. ఎవరు అంటే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. అందులో తను ఇంకోటి కూడా చెప్తూ వస్తుంది, నా ఆరోగ్యం బాగుంటలేదు, 2 days అయింది నేను ఫుడ్ తినక, అసలు నాకు ఏం చెప్పాలో అర్థం అయితలేదు, ఫ్యామిలీ వాళ్ళకి చెప్తే ఇది పెద్ద ఇష్యూ అవుతుంది అని చెప్పేసి వీడియో చేస్తున్నా అని చెప్పి మాట్లాడింది. కోసమే అయ్యుంటే వాళ్ళది స్క్రిప్ట్ అనో ఏదనో ఫస్టో లాస్టో మెన్షన్ చేసేవాళ్ళు, కానీ అక్కడ ఎక్కడా కూడా వీళ్ళు స్క్రిప్ట్ అని చెప్పలేదు. ఇదంతా కూడా రియల్ ఫ్రెండ్స్, స్క్రిప్ట్ కోసం చేయట్లేదు అన్నారు. అంటారు అక్క క్లారిటీ అక్క, ఇది నిజమా అబద్ధమా అని అంటారు. ఇది క్లారిటీగా చెప్తున్నా, ఇది మాత్రం నిజం. అది స్క్రిప్టెడ్ కాదు అనేదైతే క్లియర్గా వాళ్ళు మాట్లాడిన మాట విధానంలో మాత్రం అర్థమవుతుంది. మాకు లొల్లి అయింది, వీళ్ళ మధ్యన ఎలాంటి గొడవలు లేవు. ఒక థర్డ్ పర్సన్ వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం వల్లనే ఇలాంటి గొడవలు వచ్చినాయి. అసలు ఆ అబ్బాయి లైఫ్లో ఉన్న ఇంకొక అమ్మాయి ఎవరు, ఎందుకు ఫోర్స్ చేసింది అనేది నాకు అర్థం కాలేదు. మరి నిజంగానే అమ్మాయి ఉందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ఇదైతే వాళ్ళ మదర్ చెప్తూ వస్తుంది ఏమనంటే, ఆల్రెడీ వాడికి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, ఫోన్స్ మాట్లాడతాడు. వాళ్ళ అమ్మ కూడా ఆ అమ్మాయి నాకు నచ్చలేదు వద్దని చెప్పి మాట్లాడింది. దాని తర్వాత వాళ్ళ అమ్మనే కట్నం లేదు, సామాన్లు లేవు, ఏం పెట్టలేరు వీళ్ళు అని చెప్పి కూడా మాట్లాడింది అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్తూ వస్తున్నారు. సంబంధం నాకు నచ్చలేదురా, అది ఒక్కొంది ఈడియలు తీయేది ఓనికో పొత్త చేసుకుంది అనే పోరానికి మొత్తం ఫిక్స్ చేసింది. 10 లక్షల కట్నం పోయమనరా, సామాన్లు పెట్టమనరా అని అంటే నేను తాజ్పురం పెడుతున్నా. వాళ్ళమ్మ ఈ అబ్బాయికి కొన్ని మాటల్ని నేర్పించింది. ఆ అమ్మాయి వీడియోలు తీస్తుంది, అది కొంచెం డిఫరెంట్గా మాట్లాడడం అనేది జరిగింది. అలా జరిగాకే ఈ అబ్బాయి చేంజ్ అయ్యిండు. ఎందుకంటే వీళ్ళు పెళ్ళైన స్టార్టింగ్లో మంచిగానే ఉన్నారు, చాలా మంచిగా వీడియోస్ చేసుకున్నారు, మంచిగా మాట్లాడారు కూడా. కానీ తీరా కొన్ని డేస్ తర్వాత ఈ అబ్బాయి బిహేవియర్లో చేంజెస్ అనేది వైష్ణవి అనే అమ్మాయి గుర్తించింది. వాటన్నిటిని అమ్మాయి గుర్తించి సోషల్ మీడియాలలో వీడియోస్ని పోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. నాకేదో అనుమానం కొడుతుంది అది ఇది అని చెప్పేసి. దాని తర్వాత కామెంట్స్ రావడం కావచ్చు, అందరూ అబ్బాయిని కొంచెం ఇట్లెందుకు చేసినావు అట్లెందుకు చేసినావు అని అనడం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. మరి ఇవన్నిటిని బేస్ చేసుకొని ఇంకేదైనా వీడియో ఆ అబ్బాయి నేను సోషల్ మీడియాలో పెడతాను అమ్మాయి అన్నదా, ఇంకేమన్నది, మరి వాళ్ళ మధ్య ఎందుకు ఇలాంటి ఒక టాపిక్ వచ్చి ఇలాంటి పని చేయాల్సి వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్. నాకు తెలిసి ఆ అబ్బాయి వీడియో ఏదో ఈ అమ్మాయి మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అని చెప్పేసి ఏదో మాట్లాడి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. దానివల్లనే ఆ అబ్బాయి ఇలాంటి ఒక పని కొడిగట్టిండా అనిపిస్తుంది. లేదు అంటే థర్డ్ పర్సన్ ఎంట్రీ అనేది డెఫినెట్గా ఎవరి లైఫ్లో అయినా, ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు 3వ వ్యక్తి లైఫ్లోకి వస్తే ఏ కుటుంబం అయినా సర్వనాశనం అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ రోజులలో భార్య పైన భర్తకి, భర్త పైన భార్యకి ఉన్న నమ్మకాల కంటే కూడా 3వ వ్యక్తి లైఫ్లోకి వచ్చి ఏదో మాటలు చెప్తే ఆ మాటల్ని నమ్మి నిలదీసే వాళ్ళు, నమ్మకాన్ని పోగొట్టుకునే వాళ్ళు, అవమానించే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. అనుమానం ఒక్కసారి వచ్చిందంటే పోదు, అది పెను భూతం లాగా వెంటాడుతూనే ఉంటది. మేబీ వీళ్ళ లైఫ్లో కూడా అలాంటి ఒక అనుమానం రావడం వల్లనే ఇలాంటివి జరిగిందేమో. వాడే వచ్చిండు, కోరుకున్నాడు, ఇష్టం అన్నాడు, నమ్మిచ్చిండు, అన్ని చేసిండు. ఇక్కడ మళ్ళీ అందరు అబ్బాయిలు నేను కలిపి అనట్లేదు, మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో కూడా 13 మంది అన్నలకి భార్యలు ఉన్నారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారు.
నాతోని తను మాట్లాడినప్పుడు నేను చెప్తూ వస్తుంది, వాళ్ళ ఇంట్లో ఎవరినైనా సరే కోడలైనా సరే కోడల్లాగా చూడరు, ఒక బిడ్డలాగా చూస్తారు. ఏదైనా తప్పు చేసినా కూడా కొడుకు కంటే కూడా కోడలకే ఎక్కువ సపోర్ట్ ఇస్తారు అని. ఎందుకంటే కన్న వాళ్ళని కాదనుకొని మీ ఇంటికి వచ్చింది కాబట్టి అని. నిన్న వాళ్ళ అన్న మాట్లాడుతున్న మాటల్లో కూడా అతన్ని మేము ఎప్పుడూ అల్లుడిలాగా భావించలేదు, కొడుకులాగానే భావించడం మా అమ్మ అనేది ఎప్పుడు అని చెప్పేసి మాట్లాడారు. వీళ్ళు కూడా అతనికి బావగారు అనే గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు. ఎప్పుడూ కూడా మేము తప్పుగా అతనితో మాట్లాడలేదు. ఎంతో మంచిగా వీడియోస్ తీసి ఇన్కమ్ కోసం సెకండ్ ఆప్షన్ ఎంచుకున్నారు వీళ్ళు దీన్ని. అలాంటిది ఇలాంటి పని చేశాడని మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంటున్నారు. మనుషులు పైకి కనిపించేంత మంచిగా లేరు, వాళ్ళ లోపల ఏదో పెట్టుకొని పైకి ఇంకేదో మాట్లాడుతున్నారు. అండ్ ఆ అమ్మాయి విషయంలో కూడా ఆ అమ్మాయి వయసు చాలా చిన్న వయసు. ఆ వయసులో ఆ అమ్మాయి తప్పులు చేసింది అనడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే 13 మంది అన్నలు, కుటుంబం అంతా కూడా వాళ్ళు ఉండేది ఆల్మోస్ట్ ఒకటే ఏరియాలో. సో వాళ్ళంతా అందరూ కలిసికట్టుగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి థాట్స్ అనేవి మనం ఫ్యామిలీతో ఎక్కువ కనెక్ట్ అయినప్పుడు ఎవ్వరికీ ఉండవు. ఆ అమ్మాయి ఒక ఫ్యామిలీ గర్ల్, ఎంత బాగా వీడియోస్ చేసి ఎంత బాగా మాట్లాడేది, అందరిని నవ్విస్తూ ఉండేది. కానీ పెళ్ళి చేసుకున్నాక తన లైఫ్ అనేది తన చేతుల్లో లేకుండా ప్రతిసారి ఏదో టెన్షన్స్, ఏదో బాధ ఇవే అయిపోయినాయి. ఆ అమ్మాయి మాట్లాడిన మాటల్లో కూడా ఎందుకు ప్రతిసారి నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి నా ఫ్యామిలీ వాళ్ళని బాధ పెట్టాలి, ఏదైనా సరే మనిద్దరం తేల్చుకుందాం అనే వేళనే తను మాట్లాడినట్టు నాకు అనిపించింది కొన్ని మాటల్ని చూస్తే. కానీ వీడు అంత ప్రేమించినోడు, ఆ అమ్మాయి కడుపులో ఒక పాప ఉందని తెలిసి కూడా ఇలాంటి పని చేసిండు అంటే వీడిని ఏమనాలి అసలు? ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకునే ముందు నిజంగా నీకు నీ ఫ్యామిలీ మీద అంత ప్రేమనే ఉంటే పెళ్ళిళ్ళు చేసుకో. ఎందుకంటే నీ ఫ్యామిలీ ఒప్పుకోలేదు, అనవసరంగా నీ వల్ల ఇంకొక అమ్మాయి సఫర్ అవుతుంది. ఆ అమ్మాయి జీవితాన్ని స్పాయిల్ చేయకు, ఆ ఫ్యామిలీలు సఫర్ అవుతాయి. దానివల్ల ఏమైపోతుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇగో పెళ్ళిళ్ళు చేసుకొని ముందుకు వస్తే ఇలాంటివే జరుగుతాయి. ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో చాలా చూస్తూ వస్తున్నాం. అలాంటప్పుడు వీలైతే పేరెంట్స్ పిల్లలని మంచి ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నించండి. అంతే తప్ప పెళ్ళి చేసుకున్నాక కూడా దాన్ని వదిలిపెట్టరా, నీకు ఇంకో పెళ్ళి చేస్తా, దీనికంటే బెటర్ కట్నం వస్తుంది, లేకపోతే వీడు వదిలిపెడతలేడు అని చెప్పేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ని నెగిటివ్ చేసే మాటలు మాత్రం మాట్లాడకండి. కొంతమంది పేరెంట్స్ మాట వినకుండా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో అనేది ఇంట్లో చెప్పకుండా కూడా చేసేవాళ్ళు ఉన్నారు, నేను కాదు అనట్లేను. కానీ ఇక్కడికి వస్తే ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో టచ్లోనే ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీతో అన్నీ మాట్లాడుతూనే ఉన్నాడు. అన్నీ మాట్లాడినాక కూడా వీనికి సిగ్గు లేదా? వాడికి వాని ఫ్యామిలీయే ముఖ్యం అనుకున్నప్పుడు మరి ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది? మరి అమ్మాయిని ఎందుకు ప్రేమించిండు? నువ్వు లేకపోతే నేను ఉండలేను అని ఎందుకు మాయమాటలు చెప్పిండు? ఈ సిగ్గులేని ఎదవ ఇంకేం మాట్లాడతాడు? ఫోన్లలో నాకు ఇంపార్టెంట్ కాల్స్ ఉంటాయి, సో నా పాస్వర్డ్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య దాపరికాలు ఏంటి? అంత ప్రేమించినావు కదా, అంత ప్రేమించినప్పుడు నువ్వు ఓపెన్గా ఇచ్చేసేది ఉండే. మీరేమి ఇప్పుడు లైక్ ఇంకా ఇప్పుడే మేము ప్రేమించుకుంటున్నాం అన్నట్టు కాదు కదా, మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు. అలాంటప్పుడు ఆ మాత్రం నమ్మకం లేకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఈ అబ్బాయి? నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి సంబంధించిన మొబైల్ కావచ్చు, ఏదైనా సరే ఆ అబ్బాయి యూజ్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు, పాస్వర్డ్ తెలుసు, అన్నీ తెలుసు. మరి ఆ అబ్బాయి విషయానికి వచ్చేసరికి మాత్రం పాస్వర్డ్లు చెప్పడానికి ఎందుకు ఆలోచించిండు? ఎవరితో మాట్లాడుతున్నావు అన్నప్పుడు ఎందుకు అతను కరెక్ట్గా సమాధానం ఇవ్వలేకపోయిండు? నీకెందుకు అని ఎందుకు సమాధానం చెప్పిండు? ఎప్పుడైనా సరే 5 నిమిషాల సుఖం కోసం పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఎప్పుడైనా సరే వీడు లైఫ్లో ఏదో అనుకొని ఏదో చేద్దామని చెప్పేసి పెళ్లి చేసుకొని ఈరోజు చిన్న వయసులోనే ఆ అమ్మాయి ఇలాంటి పరిస్థితిలో ఉంది అంటే దానికి కారణం ఈ ఎదవని. దయచేసి లైఫ్లో 3వ వ్యక్తి వచ్చి ఏదో చెప్తే వాళ్ళని నమ్మి మీ ప్రేమను మీరు అనుమానించుకోకండి. మీ ప్రేమ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అది పెరిగే కొద్దీ ఆ బంధం ఏదైనా సరే బలపడుతుంది. కానీ 3వ వ్యక్తి చెప్పిరు అని చెప్పేసి అనుమానించిరు అనుకోండి, సమ్ టైమ్స్ ఎవరో వ్యక్తి ఏదో అనుమానం క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు ఏది మాట్లాడినా కూడా అనుమానంలానే ఏదో దాస్తుంది అన్నట్టుగానే అనిపిస్తాయి. ఎవడో చెప్పిండని, ఏదో అన్నారని మీరు ప్రేమించిన వాళ్ళ దగ్గర మీకున్న నమ్మకాన్ని కోల్పోకండి. మనం ఒకరిని మోసం చేయడం చాలా ఈజీయే, కానీ మళ్ళీ ఆ ట్రస్ట్ని తిరిగి పొందాలి అంటే మాత్రం జన్మలెత్తాలి. అండ్ ఇక్కడ వాళ్ళ అమ్మ కూడా కొన్ని మాటలు చెప్తూ వచ్చింది. అరే వద్దురా, అమ్మాయి వీడియోలు చేస్తుంది అది ఇది అని చెప్పేసి మాట్లాడిందంట. నాకు తెలియక ఒకటి అడుగుతా, ఇట్లా వీడియోలు చేసే ప్రతి ఒక్కరూ అదే కేటగిరీలో ఉంటారు అని ఎట్లా డిసైడ్ చేసింది వాళ్ళమ్మ? ఇలా స్క్రీన్ పైన కనబడకుండా తప్పులు చేసిన వాళ్ళు మస్తు మందే ఉన్నారు. మరి స్క్రీన్ పైన కనబడ్డోళ్ళే తప్పు చేసిరా వాళ్ళ అమ్మకి? నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అనవసరంగా చిన్న అమ్మాయి పైన నిందలేసి ఆ అబ్బాయికి లేనిపోని అనుమానాలని క్రియేట్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావడానికి, చిచ్చు పెట్టడానికి కారణమైంది వాళ్ళ అమ్మనే.
ఇలాంటి విన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే విన్నెవడో రమ్మన్నట్టు వచ్చి కాళ్ళ పడి కావాలి కావాలి అని కోరుకొని ఈరోజు తీరా చూసుకుంటే చిన్న చిన్న గొడవలకి అసలు ఎట్లా అనిపించిందిరా నీకు? అంత లవ్ చేసినావు కదా మరి ఆ అమ్మాయిని నువ్వు. కడుపులో ఒక బిడ్డ ఉంది, నా రక్తం పంచుకొని పుడుతుంది, నేను కంటికి రెప్పలా కాపాడుకోవాలి అన్న తండ్రి మమకారం ఏడవైంది. ఇంత పైచాచికత్వంతో ఎందుకు బిహేవ్ చేసినావు నువ్వు? అసలు ఎవడో చెప్పుడు మాటలు నువ్వు ఇట్లా చేసినావు అంటే లైఫ్లో ఇంకా నువ్వేం బాగుపడతావు? నీకు ఇక పైన కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. జైల్లో కూర్చొని రోజులు లెక్క పెట్టుకో, నువ్వు కూడా పైకి పోయే రోజు తొందరలోనే ఉంది అని. ఆ అమ్మాయి ఉసురు నిన్ను వదిలిపెట్టదు. ఈ ప్రేమలు దోమలు అని కుటుంబాలకి దూరంగా ఉంటే ఇలాంటివే జరుగుతాయి. ఎందుకంటే ఒక కుటుంబంలో కొన్ని టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటాయి అన్నమాట. నన్ను కాదని పెళ్ళి చేసుకుంటే వాళ్ళని ఎట్టడైనా విడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, నా వేషాలు వేస్తారు, ఎన్ని చెప్పాలో అని చెప్తారు. ఆ చెప్పింది మన అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది అనేది సెకండరీ. చెప్పంగానే నమ్ముతారు చూడు వీడు ఎదవా. ఆ చెప్పిన మాటలు పట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మాట్లాడతాడు చూడు ఈడు పనికి మాలినోడు. అసలు ఫస్ట్ చెప్పినప్పుడు నిజం ఏంటి అబద్ధం ఏంటి, ఇన్ని మంత్స్ నేను ఉన్నా కదా అసలు ఏం జరిగింది అనేది ఆలోచించరు. చెప్పిందంటే నిజమే అయి ఉంటుంది అని చెప్పి ఆ తర్వాత తను ఏం చేసినా ఏం మాట్లాడినా ప్రతిదీ అనుమానమే. తన వీడియోలో తన బాధను చెప్తూ వస్తుంది. లిటరలీ వాళ్ళ మధ్యలో ఎలాంటి గొడవలు లేవు అంటున్నారు, కానీ ఆల్రెడీ ఇట్లాంటిది ఒకటి జరిగిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగానే ఉన్నారు అన్నట్టు చాలా వీడియోలు ఉన్నాయి. ఓకే, దట్స్ ఫైన్. అందుకోసమనే వీళ్ళ ఫ్యామిలీ కూడా గొడవలు ఏం లేవు అనుకుంది. కానీ భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి గొడవ ఫ్యామిలీతోనే షేర్ చేసుకోవాలి అనుకుంటే చాలా ఉంటాయి. ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి ప్రతిసారి నా ఫ్యామిలీని బాధ పెట్టడం ఎందుకు అని వాళ్ళ లోపల వాళ్ళే కుమిలిపోయి ఎవరికీ చెప్పుకోలేక బాధపడ్డ కుటుంబాలు చాలానే ఉన్నాయి. బయటికి రానియకుండా కుటుంబం కోసం ఆలోచించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అనుకుని లైఫ్ని లీడ్ చేస్తున్న అమ్మాయిలు ఎంతోమంది ఉండుంటారు. వైష్ణవిని వీడు అంత ప్రేమించి అంత ఎంబడిబడి నువ్వే కావాలని అంతగానం మాట్లాడి ఈరోజు ఎవరో చెప్తే నమ్మనికి నీకు మనసెట్లు ఒప్పిందో నాకు అర్థమైతలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఏడుస్తున్నారు. అందరికంటే కూడా చిన్న అమ్మాయి ఎంత బాధ చెప్పండి. చూస్తున్న మనకే ఆ విజువల్స్ చూస్తేనే మనకి ఇంత బాధ అనిపిస్తే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా ఉంటుంది? ఏ సంబంధము లేకుండా వీడియో చూసి స్పందించిన మనమే ఇంతమంది ఉన్నాం. కానీ భర్త అనే సంబంధాన్ని పెట్టుకొని ఆ అమ్మాయి పైన కనీసం కనికరం కూడా చూపని ఆ కఠినాత్ముని ఏమనాలి? ఆ బండరాయి లాంటి మనసుని ఏమనాలి? దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అది అమ్మాయిలైనా కావచ్చు అబ్బాయిలైనా సరే, పెళ్ళిళ్ళు చేసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. మీ ఫ్యామిలీకి నచ్చితేనే చేసుకోండి. నచ్చనప్పుడు చేసుకొని ఇబ్బందులు పడి మీతో పాటు నేను నమ్మిన వాళ్ళని కూడా ఇబ్బందులు మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఈ ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది 2 పర్సన్లకు మాత్రమే కాదు, 2 కుటుంబాలకు సంబంధించిన విషయం. ఇందులో ఏ కుటుంబం డౌన్ అయినా కూడా ఇంకొక కుటుంబం నేను బాధ్యత వహిస్తా అన్నా కూడా ఈ కుటుంబానికి ఉన్న ద్వేషం వల్ల ఈ కుటుంబాన్ని కూడా చెల్లాచెదురు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. దయచేసి అమ్మాయిలైనా అబ్బాయిలైనా జాగ్రత్తగా ఉండండి. ఈ కోమలి అనే ఇష్యూ మనం మర్చిపోకముందే ఇంకొక అమ్మాయికి మళ్ళీ ఇలా అవ్వడం అనేది చాలా బాధాకరం. అసలు తల్లులకైనా పిల్లలకైనా నేను ఎవరికైనా ఒకటే చెప్తున్నాను, మీరు ఒకవేళ ప్రేమించి మీ ఇంట్లో చెప్పడానికి భయపడితే మీ ఫ్రెండ్స్ త్రూ అయినా చెప్పించండి. కానీ కుటుంబాలను ఎదిరించి పెళ్ళిళ్ళు చేసుకోకండి. కుటుంబాన్ని ఎదిరించి చేసుకోవడం వల్ల ఇలాంటి మనస్పార్థాలే వస్తాయి. దీనివల్ల ఎప్పుడు ఎవరికి ఏమైపోతుందో కూడా తెలియదు. ఈరోజు వాళ్ళ విషయంలో జరిగింది ఇంకొకరి విషయంలో జరగద్దు. ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి. వీని బొక్కలేస్తే కానీ వీనికి సిగ్గు రాదు. ఇంకొక అమ్మాయి లైఫ్తోని మళ్ళీ ఇలాంటివి ఆడుకోకుండా వాడు ఉంటాడు. వాడి వయస్సు, వాడి బ్యాక్గ్రౌండ్, అసలు వాడు ఏం పని చేస్తాడు, ఎంత సంపాదన వస్తుంది, వాడిని చేసుకున్నాక నా పిల్ల బాగుంటుందా ఇవేవి ఆలోచించకుండా ఒక కుటుంబం నిన్ను యాక్సెప్ట్ చేసి నువ్వు ఆ అమ్మాయి లేకపోతే ఉండలేవన్న ఒక కారణంతో నిన్ను ఇచ్చి కట్టబెడితే నువ్వు చేసిన ఫణీంద్ర ఫాల్తుగా ఇలాంటివేనా నువ్వు చేసేది? ఇదేనా నువ్వు అంతగానం నెక్కించుకొని నిన్ను కొడుకులాగా చూసుకుంటే వాళ్ళకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఇదేనా? పా, ఏం మనిషివిరా నువ్వు. మనిషి పుట్టి పాపం చేసినావు భూమి మీద. నీలాంటోళ్ళు ఉన్నా ఒకటే, చినా ఒకటే.